హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అనేవి ఇప్పుడే రావడం జరిగింది. మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇకపై టెట్ డిఎస్సికి సంబంధించిన సమాచారం ఈ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2024 నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం తుది కసరత్తు అయితే పూర్తయింది. ఈ నేపథ్యంలో మనకి డిఎస్సి నోటిఫికేషన్లు అనేవి రెండు రకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనుంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో వాటి గురించి పూర్తిగా చూద్దాం. అయితే 3 ఏళ్లుగా టెట్ నిర్వహించని గత ప్రభుత్వం ఈసారి టెట్ నిర్వహణతో కలిపి మెగా డిఎస్సికి నోటిఫికేషన్ అయితే రానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తారీఖున మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఏపీ సర్కార్. ఓకేనా. అయితే టెట్లో అర్హత సాధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేరుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానుంది. ఇక మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్న ఏపీ ప్రభుత్వం. అయితే డిసెంబర్ 10వ తారీఖు నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్. ఇక జిల్లాలో ఎవరైతే స్థానికులు ఉంటారో వారికి 80% టీచర్ పోస్టులకి భర్తీకి నిర్ణయం. ఇక నాన్ లోకల్ ఎవరైతే ఉంటారో వారికి 20%. ఓకేనా. ఈ విధంగా మనకి నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ నెల 30వ తారీఖున మనకి డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రానుంది. ఇక అదే విధముగా మనం ముఖ్యంగా గమనించినట్లయితే కనుక ఇక్కడ 2 రకాలుగా నోటిఫికేషన్లు అంటున్నారు. ఒకటేమో డైరెక్ట్గా టెట్ క్వాలిఫై అయిన వారందరూ కూడా ఒకటి మెగా డిఎస్సి రాసుకోవచ్చు. అదే విధముగా ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వారికి టెట్తో పాటు డిఎస్సి నిర్వహించేలా యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఇంకా పూర్తిగా మీకు సమాచారం వచ్చిన వెంటనే మరొక అప్డేట్ అయితే ఇస్తాను. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మర్చిపోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.